హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ స్టైల్ క్రియేషన్స్. ఈరోజు కాకరకాయ ఫ్రై ఎలా రెడీ చేయాలో చూపిస్తున్నాను. ముందుగా నేను కాకరకాయలను అయితే తీసుకున్నాను. ఈ కాకరకాయలని నీట్గా కడిగి పెట్టుకున్నాను. ఈ కాకరకాయని మాత్రం నేను ఇలా పొట్టు తీస్తున్నాను. ఇలా పొట్టు తీయడం వల్ల అయితే చేదు ఉండదు. చేదు ఉన్న తింటాం అనుకునే వాళ్ళు మాత్రం పొట్టుతో అలానే వేసుకోండి. నేనైతే ఇలా పొట్టు తీసి వాటిని నీట్గా కడిగి ఇలా లోపల్లో ఉన్న గింజలు కూడా తీస్తూ ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకున్నాను. మీకు కావాల్సిన షేప్లో మీరు కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసుకొని అందులో కొద్దిగా పసుపు వేసాను. ఆ తర్వాత నేను అందులో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇలా పసుపు సాల్ట్ యాడ్ చేసిన తర్వాత అందులో కొద్దిగా కర్డ్ వేసాను. కర్డ్ వేయడం వల్ల అయితే చేదు తగ్గుతుంది, మంచిగా టేస్టీగా ఉంటుంది ముక్క. ఆ తర్వాత నేను వాటిని పక్కన పెట్టుకున్న తర్వాత పల్లీలు, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర వీటికి కావాల్సినవి అయితే రెడీ చేసుకున్నాను. తర్వాత ప్యాన్ పెట్టుకొని అందులో నేను పల్లీలన్నీ కొంచెం డ్రై రోస్ట్ చేశాను. ఇలా పచ్చిగా వేయడం వల్ల అంత టేస్ట్ ఉండదు. మనం కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకొని వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది కారం. ఆ తర్వాత ధనియాలు వేయించుకున్నాను. ధనియాలు కూడా వేయించిన తర్వాత జీలకర్ర వేసి వేయించుకున్నాను. ఇలా జీలకర్ర వేగిన తర్వాత అందులోనే కొద్దిగా నేను ఎండు కొబ్బరిని చిన్నగా కట్ చేసుకొని వాటిని కూడా నేను వేయించుకున్నాను. ఇలా వేయించిన వాటిని అన్నిటినీ పక్కన పెట్టుకున్నాను. అవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని నేను మిక్సీ జార్లో ఇవన్నీ వేసుకున్న తర్వాత అందులో సరిపడా అంత కారం వేసుకున్నాను. మీకు టేస్ట్కి సరిపడా కారం, ఉప్పు అయితే వేసుకోండి. నేనైతే నా టేస్ట్కి సరిపడా కారం, ఉప్పు వేసి గ్రైండ్ చేసుకున్నాను. ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకొని మెత్తగా అయిన తర్వాత అందులో వెల్లుల్లి వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. అది పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఇందాక కాకరకాయ ముక్కల్ని పక్కన పెట్టాం కదా, వాటిలో ఇలా వాటర్ వస్తుంది. వాటర్ కంటెంట్ మొత్తం ఇలా మనం స్క్వీజ్ చేస్తూ తీసేయాలి. ఆ తర్వాత నేనైతే ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. 1.5 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత కాకరకాయ పీసెస్ని మాత్రం నేను ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను. ఆ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు వేయాలి, ముందు వేయకూడదు. ఇలా వేసుకున్న తర్వాత కరివేపాకు, కాకరకాయలు రెండు వేగాలి. కాకరకాయలు మాత్రం కొంచెము ఈ కలర్లోకి రావాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మాత్రము మనము రెడీ చేసుకున్న వెల్లుల్లి కారంని మాత్రం ఈ విధంగా వేసుకోవాలి. మొత్తం ఇలా మీకు సరిపడా అంత కారం వేసుకొని బాగా కలుపుకోండి. ఇంకా కారం పడుతుంది అనుకుంటే ఇంకొంచెం వేసుకోండి, చూసుకుంటూ వేసుకోండి, మరి కారం లేకుండా. నేనైతే కారం ఇలా వేసుకొని సరిపడా అంత కారం, ఉప్పు అన్నీ వేసుకున్నాను. లాస్ట్కి ఇలా మొత్తం పొడిగా ఫ్రై అవుతుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, చేదు మాత్రం అస్సలు ఉండదు. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. కాకరకాయ తినని వాళ్ళు కూడా ఇలా చేశారంటే ఇంకా ఒక ముద్ద అన్నం ఎక్స్ట్రా తినాల్సిందే, అంత టేస్టీగా ఉంటుంది ఈ కాకరకాయ కారం. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. మీరు కూడా ఈ కాకరకాయ ఫ్రైని రెడీ చేసి చూడండి, ఎంత బాగుంటుందో మీకే అర్థమవుతుంది.